హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నానండి. హెల్త్ బాగోలేక వీడియోస్ ఏం చేయలేదు. అన్నట్టు మీకు చెప్పాను కదా, శాంతి గురించి బాగా గుర్తుంటుంది అందరికీ. ఎందుకంటే ఒక ఆడపిల్ల సమస్య కాబట్టి గుర్తు పెట్టుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. అమ్మాయిని 3 days నా కాడ ఉంచుకొని తీసుకుపోయి వాళ్ళ అమ్మ దగ్గర చేర్చానండి. ఇప్పుడు అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు నాకు కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది, అక్క థ్యాంక్స్ అంటుంది. వాళ్ళ అమ్మ కూడా నాకు థ్యాంక్స్ చెప్పింది. చాలా బాగా అంటే మనం 10 రూపాయలు ఖర్చు పెట్టే డబ్బులు కాదు, ఒక ఆడకూతురుని సేవ్ చేసామా అన్నది. తిరుమల కొండలో పని చేసే వాళ్ళు ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్. ఆఖరికి ఆడతనం ఉండే ముసలావిడైనా చాలు వదలరు. అలాంటి మగవాళ్ళ మధ్య ఆ అమ్మాయి ఎంత బాగుందంటే అంత బాగుంది. అలాంటి అమ్మాయిని అక్కడ పెడతారా, ఉంచుతారా? మాయ మాటలకు మోసపోయి ఆడపిల్లలు ఎంతోమంది తిరుమలలో ఇంటికి పోలేక ఆ పనులకు అలవాటైపోయి అక్కడ వాటిలలో పనులు చేసుకుంటూ ఎవరో ఒకరు మాయ మాటలు చెప్పిన మగవాడైనా సరే, పక్కన మగవాడైనా ఎవరి మాట ఒకరి మాట వినుకొని వాళ్ళతో సహజీవనం చేస్తా బ్రతికేస్తున్నారు. అలా ఉండకూడదు. ఈ అమ్మాయి నా కూతురు అనుకున్నా, నా అక్క అనుకున్నా, నా చెల్లి అనుకున్నా సేవ్ చేసిన తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర వదిలినా. ఏమో భవిష్యత్తులో వాళ్ళకు మంచి జరగాలని ఉంటే భార్యాభర్త కలుసుకొని బాగా బతకచ్చు. భార్యాభర్తలు విడిపోకుండా జాగ్రత్తగా బాగుండండి. మీకు ఏదైనా సమస్యలు వస్తే ఒక అరగంట కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. గొడవలు పడితే పరిష్కారం అవుతుంది. మీరు కూడా కానీ భార్య మాట్లాడాలన్నప్పుడు భర్త ఒక అరగంట కూర్చొని మాట్లాడండి. భర్త మాట్లాడినప్పుడు భార్య మాట్లాడండి. సమస్యల పరిష్కారం దొరుకుతాయి. ప్రతి ఒక్క ఆడకూతురు జాగ్రత్తగా ఉండండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కువ బయట పనులు చేస్తున్నాను కాబట్టి నాకు అన్నీ అర్థమవుతాయండి. నాకు అర్థమయ్యే దాంట్లో కొంత మీకు చెప్దామని. ఇంకా నా చుట్టుపక్కల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అన్నీ నేను మీతో పంచుకోవాలంటే నాకు ఫోన్ లేదండి. ఆ ఫోన్ లేని వల్లనే నేను వీడియోస్ చేసేదని కష్టం. ఎవరో ఒక్కరు ఫోన్ ఇస్తే ఆ వీడియోస్ చేసి మా అమ్మాయిలకు పంపించి అందులో నుండి యూట్యూబ్లో పెడుతున్నాను నేను. దయచేసి నా మాటల వల్ల ఎవరినన్నా హర్ట్ చేస్తుంటే సారీ. హెల్ప్ చేయండి, ఒక లైక్ చేయండి. బాయ్.